బార్లీ బియ్యం, సగ్గు బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు ఇవి వేయించుకొని పొడి చేసుకుని జావలాగా చేస్తాను అన్నమాట. జావ అంటే అదే గంజి. ఇది వేయించుకున్నాను అన్నమాట. ఇవి ఇంకా పొడి చేసుకుంటాను. తలా ఒక గ్లాసు కావాలి కదా, అందుకని నీళ్ళు 4 గ్లాసులు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టాను. ఇంకా అది పొడి చేసుకుంటాను. ఏదో మిక్సీకి వేసేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఈ పొడిని ఆ నీళ్ళలో కలపాలన్నమాట. ఇదిగో ఇప్పుడు ఈ పొడిని మేము నలుగురం కదా, ఒక్కొక్కరికి వచ్చి 1.5 స్పూన్ చొప్పున 6 స్పూన్లు వేస్తున్నాను అన్నమాట. ఓకే, నలుగురం కదా 6 స్పూన్లు వేసాను. 6 స్పూన్లు వేసి నానబెట్టుకుంటున్నాను. ఓకే, దీన్ని నానేద్దాం కాసేపు. ఇది మీరు ఇంకా నేతిలో ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకొని ఇంకా చాలా స్మూత్గా మెత్తగా పొడి చేసుకోవచ్చు. అది చిన్న పిల్లలకి అన్నమాట. మన పెద్దవాళ్ళకి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకి అది చాలా బాగుంటుంది. అది ఇంకా స్మూత్గా చేసుకునేది. ఇది కొంచెం కచ్చా పచ్చా ఉందన్నమాట. ఓకే, ఇది పెద్దవాళ్ళకి. ఇది మామూలుగా హాట్ కావాలనుకునే వాళ్ళకి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని తాగేసేయచ్చు. చాలా అంటే చాలా రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. సెలవు అన్నమాట, చాలా మంచిది. అది వద్దు అనుకున్న వాళ్ళకి స్వీట్ ఆర్గానిక్ బెల్లం కొంచెం కలుపుకొని తినొచ్చు, లేదంటే కొంచెం తేనె కలుపుకొని 1 గ్లాసు తినొచ్చు. ఇది ఇప్పుడు నానబెట్టుకున్నాను అన్నమాట. ఇది 1 గంట నానేద్దాం. ఎసరు మరుగుతుంది అంటే సిమ్లో పెట్టాను. అది నానేలోపు ఇది తెల్లుతుందన్నమాట. అప్పుడు అది ఇందులో వేసేస్తాను. వేసేసి ఒక అరగంట కానీ పావుగంట కానీ ఉడికిస్తాను బాగా. అరగంట ఉడికిస్తే చాలా బాగుంటుంది, గట్టిగా బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు అది ఎత్తి పోసేసాను అన్నమాట. ఇప్పుడు ఒక అరగంట బాగా ఉడికిద్దాం.